నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మన ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. తెలంగాణ నలుమూలల నుంచి, జిల్లాల నుంచి, హైదరాబాద్ లో కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అయితే మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ బాధలు ఏంటో మనం ఇప్పుడు కనుక్కుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి, మీరు ఏం చెప్పాలి? నేను హన్మకొండ నుంచి వచ్చానండి ప్రజావానికి. ఎందుకంటే మాకు ఇందిరమ్మ పథకం కింద 60 గదుల పట్టా ఇచ్చిండండి. ఇది పట్టా అండి, ఇందిరమ్మ పథకం కింద పట్టా 2001లో ఇచ్చిండు. దీనికి ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నల్ల ట్యాక్స్ అన్ని కడుతున్నామండి. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే పొలసన సత్యనారాయణ గవర్నమెంట్ భూములు ఇచ్చిన తర్వాత 1400 గజాలు కబ్జా చేసుకున్నాడండి. తను కబ్జా చేసుకున్న వ్యక్తులు ఎవరంటే పొలసన సత్యనారాయణ, తన ఫ్యామిలీ, ముగల విజయ, ముగల కళ్యాణ్, ముగల రవి కార్పొరేటర్ సహాయంతో, ఎమ్మెల్యే సహాయంతో కబ్జా చేసేసుకొని మా ఇల్లు జాగా కూడా కబ్జా చేసుకున్నాడండి. జేసీబీతో తీసుకొచ్చి మా రేకుల షెడ్ తీసేస్తున్నారండి. తీసేయడమే కాకుండా మా పిల్లల మీద దారుణంగా మా పిల్లల్ని ఇట్లా కొడుతున్నారండి. మా పిల్లల్ని ఇట్లా హత్య చేయడానికి వస్తున్నారు. ముగల విజయ, ముగల కళ్యాణ్, ముగల రవి, ముగల కళ్యాణ్ ఫ్రెండ్స్ ఇట్లా కళ్యాణ్ ఇట్లా చేస్తున్నారండి. ఇతను కార్పొరేటర్ అండి, ఇతను బొంగు అశోక్ యాదవ్ కార్పొరేటర్ అండి. ఇంత దారుణంగా కొడుతున్నారు, తలలు పగల కొడుతున్నారండి. ఇట్టి విషయం మేము హన్మకొండ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఏమన్నా అంటే తీసుకుంటాం, ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి, మీరు చెప్పుకోకుండా ఎక్కడ చెప్పుకుంటారో మీ సంగతి చూస్తా అంటున్నాడు సిఐ. మరి మేము ఏం చేయాలండి? ఒక న్యాయం జరగకపోతేనే ఇంత దూరం వచ్చినామండి మేము. దయచేసి మా జాగాలు మాకు ఇచ్చిన 60 గజాలు, మా అక్క వాళ్ళకి 60 గజాలు, 120 గజాలు మా జాగాలు పెంచుతారని కోరుతున్నామండి మేము. నా పేరు కందడి విజయ అండి. నాకు 3 ఆడపిల్లలు, భర్త లేడు. నాకు 2001లో ఇందిరమ్మ పట్ట లోన్ వచ్చిందండి. అది నేను నార్మల్గానే మామూలుగా కట్టుకున్నానండి. ఆ కట్టుకున్న ఇంటిని కూల్చేసి, జేసీబీతో కూల్చేసి, నా మనవరాలు 4 సంవత్సరాల పాపని ఇక్కడ కంటి నుంచి ఇక్కడ రాయి వేసి కొడితే 50,000 అయినాయండి. మన రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించిందండి. మొత్తం పెద్ద పెద్ద అధికారులు తయారైపోయి పోలీసులు, ఎస్ఐలు, సిఐలు ప్రతి ఒక్కరు, మీకు పోలీసులు తెలుసా, పోలీస్ స్టేషన్లు తెలుసా, బయట పోయి కూర్చోపోండి మీరు అని అంటున్నారండి. పోలీస్ స్టేషన్లకేమో కొట్టిన వాళ్ళని తీసుకొని పోయి కాఫీలు, టిఫిన్లు తినబెట్టుకుంటూ వాళ్ళని డబ్బులు తీసుకొని మా మీద ఇట్లా చిటికలు వేస్తూ పన్నులు కొరుకుతూ మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నారండి. సిఐ, ఎస్ఐ, పోలీసులు మొత్తము హన్మకొండ పోలీస్ స్టేషన్ మొత్తము పోయినాము. గ్రేటర్ మున్సిపాలిటీ పోయినాము. మోరీలు తీసే వాళ్ళని బతిలాడినాము. ఎవ్వరు తీయొద్దన్నా కూడా ఇండ్ల మీదకి వెళ్ళి మోరీలు తీసి మోరీల వల్ల మా ఇల్లు మొత్తం కూలిపోయిందండి. మా నీళ్ళ సంపు కూలిపోయింది. మాకు నల్ల లేదు, టాయిలెట్ లేదు. ఇంద్రమ్మ పట్టా మీది కాదు అని రోడ్డు తీసేసి రోడ్డు కట్టుకున్నారండి. వెనక పొలసాని సత్యనారాయణ రెడ్డి అనేది దీనికి మెయిన్ కారకుడు అండి. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోతే ఏ న్యాయం జరగలేదండి. మాకు కేవలము లంచాలు మాత్రమే ఇచ్చిన వాళ్ళకి పనులు చేస్తాము, లంచం ఇయ్యని వాళ్ళకి మేము పని చేయము. నీ దగ్గర డబ్బు ఉంటేరా, డబ్బు లేకుంటే రావద్దు. నీ పిల్లలు అయితే చచ్చిపోలే కదా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోయినప్పుడు రాపో అని అన్నాడండి. సిఐ కానీ, ఎస్ఐ కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ దగ్గరికి పోతే కూడా తహసీల్దార్కి రాస్తున్నామ్మా, వచ్చి కొలుస్తాడు పో అని చెప్పిండండి. హన్మకొండ కలెక్టర్ని కలిసినాము, ఎంఆర్ఓని కలిసినాము, గ్రీవెన్స్ సెల్కి పోయినాము, సిపిని కలిసినాము. సిపి దగ్గర పోయి మాది మొత్తం మొర పెట్టుకున్నా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. అక్కడ కూడా హత్యలు జరుగుతాయి అమ్మా, న్యాయము. పోలీసులు వచ్చి మీకు వచ్చి ఎంబడే గొడవలు తగ్గించేసి, మీరేం చచ్చిపోలేదు కదమ్మా గొడవలు తగ్గియడానికి, మీరు కొట్టుకొని చావండి పోండి అనే సమాధానం చెప్తున్నారు తప్ప వేరే న్యాయం జరుగుతలేదు అన్న మాట మాత్రము జరగలేదు అని అంటే మాత్రం జరుగుతుంది పో 3 నెలలు కావాలి, 4 నెలలు కావాలి, దానికి టైం పడుతుంది పో, మీకు మెసేజ్ వచ్చిందా లేదా ఫోన్కి, గది చూసుకోండి మీరు అని అంటున్నారండి మమ్మల్ని. ఇంద్రమ్మ పట్ట మాది మాకు ఇచ్చేసి, మా జాగను మాకు కొలిపిచ్చేసి మాది మాకు ఇచ్చేస్తే చాలండి. నా 3 ఆడపిల్లలు, నేను బతకడానికి తినడానికే కష్టంగా ఉన్నది. మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏమి లేదు. రేవంత్ రెడ్డి గారిని కలిస్తే మాకు ఇంతనన్నా సాయం దక్కుతుంది, నా జాగ నాకు వస్తుంది, నా పిల్లలకు జాబ్ అన్న వస్తుంది, నాకన్నా జాబ్ వస్తుంది, ఏదోటి జరుగుతుంది అని ఆ అబ్బాయి కోసమే నేను వచ్చిందండి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవలేదు కానీ నా అప్లికేషన్ ఫామ్ అయితే లోపలికి వెళ్ళింది. నేను ఫ్రీ బస్సులో కూడా రాలేదండి. ఇవాళ ఫ్రీ బస్ కూడా నిండిపోయింది, మాకు దొరకలేదు జాగా. మేము వేరే బస్సులో చార్జెస్ పెట్టుకొని 250 టికెట్ పెట్టుకొని రాత్రి 3 గంటలకు లేచి వచ్చినామండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు 4 అయింది. అప్పటి నుంచే ఇంకా లోపలికి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. లోపలికి వేసరికి 5 అయింది. పోయి అక్కడి నుంచి వెయిట్ చేసి ఈ రోజు వరకు అప్లికేషన్లు పెట్టుకొని వచ్చినామండి. ఆ దరఖాస్తులు చెక్ చేసి మా న్యాయం మాకు చేస్తారని ఆశతో ఇక్కడ ఉన్నామండి. ఇప్పుడు ప్రజా దర్బార్లో బంగారం తీసుకున్నారు, మమ్మల్ని కొట్టి మెడ మీద నుంచి బంగారం తీసుకున్నారు.
మా అక్క బంగారం తీసుకున్నారు, పాప బంగారం తీసుకున్నారు. నా మొబైల్ ఇంతవరకు మొబైల్ ఇవ్వలేదు. మొబైల్లో మాకు 10,000 రూపాయలు నాకు ఫోన్ పేలో ఉన్నాయి. నాకు నాకు నగదు బహుమతి 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంతవరకు కోర్టులో సబ్మిట్ చేస్తారమ్మా. ఎందుకు ఇస్తాం? కోర్టులో సబ్మిట్ చేస్తామంటున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫోన్ పెట్టుకొని ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే మీరు కోర్టులో సబ్మిట్ చేస్తారు పోండి. పుస్తకాలు గుంజుకున్నారు. 5 తులాల బంగారం ఉంటుందా? 5 తులాల పుస్తల తాడు ఉంటుందా? ఏమన్నా అంబానీ పిల్లలా? సిఐ అట్లా అంటున్నాడు. మరి ఆయన ఏమన్నా అంబానీ ఆఫీసరా? ఏమన్నా లంచాలు తినే ఆఫీసర్ అయినా చిటికలు వేస్తున్నాడు. అతను చిటికలు వేసి బెదిరిస్తున్నాడు. మీ సంగతి చెప్తా అంటున్నాడు. దేనికండి మా సంగతి చెప్పాలి? ఎందుకు చెప్పాలి మా సంగతి? కులసాని సత్యనారాయణ రెడ్డిని తీసుకురానరా అని లోపలికి పోయి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని మా ఇంట్లో నుంచి రోడ్డు తీసేసిండ్రండి. అది ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుందో తెలియక ప్రజా దర్బార్కి వచ్చినామండి మేము. సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. అయితే ఇప్పుడు మీ ప్రాబ్లం సీఎం రేవంత్ రెడ్డి తీరుస్తారు అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తారనే మా ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ప్లీజ్ అని అక్కడ రాసిందండి. చెయ్యాలనే అనుకుంటున్నాం మేము. చెయ్యాలి. మాకు న్యాయం కావాలి. ఇంద్రమ్మ హయాం ఉంది కాబట్టి, ఇప్పుడు ఇంద్రమ్మ వల్ల ఇచ్చిండ్రు కాబట్టి మా పట్ట మా జాగా మాది మాకు కావాలండి. న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు కలవకపోయినా పర్వాలేదు, మాది మేము పెట్టుకున్న బాధలు చూసి మాకు న్యాయం చేస్తాడనే మేము ఆశతో నీడికి వచ్చినాం సార్. గన్మెన్ వీరన్న అని ఉంటాడండి. గన్మెన్ వీరన్న, కానిస్టేబుల్ వెంకన్న మా ఇల్లు పోవడానికి కారణం వీళ్ళు మెయిన్ కారకులు. వీళ్ళకి సపోర్ట్ బొంగు అశోక్ యాదవ్ ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకొని మాకు ఇల్లు లేకుండా వేసిండండి. మాకు దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి, మా ఇల్లులు మాకు ఇవ్వండి. వాళ్ళ ఇల్లు దోచుకున్నారని ఎంతమంది అధికారులు చెప్పినా ఎటువంటి పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఎక్కడ చూసిన సమస్యలు. మా భూములు హక్కున్నారు ఒకరు, మమ్మల్ని కొడుతున్నారు ఒకరు, మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నామంటూ కొందరు, మాకు పెన్షన్ ఇవ్వట్లేదని కొందరు. ఈ ప్రజాభవన్లో మొత్తం మా సమస్యలు తీర్చండి అంటూ ప్రతి ఒక్కరు అర్జీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. సో కెమెరా హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్, హైదరాబాద్ నుంచి.